ఈ మనిషికి చావు అనేది ఒక చనిపోయిన పాము వల్ల జరిగింది. 2014లో చైనాలో పెంగ్ఫాన్ అనే ఒక చెఫ్ ఒక చాలా డేంజరస్ డిష్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఇండోనేషియా స్పిట్టింగ్ కోబ్రాతో తయారు చేసిన డిష్. ఇది ఆ పాము దాని పాయిజన్ కొన్ని నిమిషాల్లోనే మనిషిని చంపేయగలదు. పెంగ్ఫాన్ చాలా జాగ్రత్తగా పాము తలని కట్ చేస్తాడు. దాని పళ్ళు మరియు పాయిజన్ గ్లాండ్స్ అనేవి వేరు చేస్తాడు. అయినా కూడా అతను అనుకున్నాడు ఎప్పుడూ డేంజర్ లేదు అని. అయితే పాము తల అనేది పక్కన పెట్టేస్తాడు. పాము బాడీలో ఉన్న నర్వ్స్ మరియు రిఫ్లెక్స్ యాక్షన్ వల్ల ఆ పాము చనిపోయాక కూడా కొన్ని నిమిషాలు యాక్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా పాము తలని కట్ చేసిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 1 గంట వరకు ఆ పాము కదలగలదు. సడన్లీ పెంగ్ఫాన్ పాము తలని తీసుకోవటానికి ట్రై చేస్తుండగా ఆ పాము తల తన చేతిని డీప్గా కట్ చేస్తుంది. అయితే యాంటీ వెనం లేక పాయిజన్ తన బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అప్పటికే మెడికల్ హెల్ప్ రీచ్ అయ్యే లోపు పెంగ్ఫాన్ చనిపోతాడు. ఇలాంటి వ్యక్తి చనిపోయిన పాము తల కరవటంతో చనిపోయాడు. అప్పుడప్పుడు ప్రకృతి పవర్ అనేది మనుషుల బుద్ధి కంటే ఎక్కువ ఉంటుంది.